ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కాకినాడ నుంచి ఇటుగా వస్తే చిత్రాడ గ్రామం ఉంటుంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ నుంచి వస్తే తగిలే గ్రామమే మొదటగా చిత్రాడ గ్రామం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మనం తెలుసుకునేందుకు కూడా ఆర్టీవీ అయితే ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిత్రాడలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఓ పక్కన వైసీపీ నుంచి అయితే వంగ గీతా విశ్వనాథ్ ఉన్న అందరూ కూడా తెలిసిందే, మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడే పోటీ చేయడంతో ఇక్కడంతా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. అసలు ఆ పిఠాపురంలో పవన్ గెలుస్తాడా లేదా అనేది కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు కూడా ఇప్పుడు చిత్రాడ గ్రామం రావడం జరిగింది. చిత్రాడలో ప్రజానికం ఏమన్నారు, పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాం, చిత్రాడలో ఉన్న కిరాణా షాప్ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ మీరు గెలిపించుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముందుగా మాకు తెలియజేసిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాం ఒక అదృష్టం అండి. ఆయన కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే 2019లోనే ఇక్కడ పోటీ చేయాలి. అప్పుడు చేస్తేనే భారీ మీద ఎట్లా గెలిపించుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇప్పుడు క్యాన్వసింగ్ చేయకుండానే 70-80 వేలు మెజార్టీ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గెలుపు అన్నది ఇంకా ఎవరు ఆప్ చేయలేరండి. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది మినిస్టర్లు అప్పుడు వాళ్ళ ఇన్ఛార్జీని 6 వేసుకున్నారండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినామండి. ఆ డబ్బు ప్రజలకు అభివృద్ధి మీద ఖర్చు పెడితే సరిపోను. ఆ గంజా అమ్మేసి అది అమ్మేసి జనాలు ఓటు కొనుక్కుంటే మాత్రం ఓట్లు వేసేసి అంత జనస్థితిలో ఎవరికి జనాలు లేరండి. డబ్బు తీసేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి గుర్తేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వస్తే వారు వన్ సైడ్ అండి. ఈ క్యాన్సింగ్ వస్తే రాకుండానే 70 వేలు మెజార్టీ అండి. ఇవాళ పవన్ గారికి అలాగ ఉంది. పిఠాపురం నియోజకవర్గం మంచి నియోజకవర్గం ఎంచుకున్నారండి. మా నియోజకవర్గం మాకు అదృష్టం. ఆయన ఇక్కడ రావడం, ఈ దేవాలయాలు ఇక్కడ మామూలుగా రోడ్లు అన్ని అభివృద్ధి చెందితే గతం ఇదివరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఏదో చేశారు, కానీ చెరువుల మీద తోకుండా పోటీ పడ్డారు, కానీ ఊరు అభివృద్ధికి ఏం పోటీ పడలేదండి. ఇప్పుడు ఇది అభివృద్ధి అన్నది ఎలా ఉంటుందో చేసి పెడతారని పవన్ కళ్యాణ్ అని చెప్పి పిఠాపురం నియోజకవర్గం అంతా జనం అందరూ ఎదురు చూస్తున్నారండి. అంటే మరి వంగ గీత కూడా నేను వర్క్ఫుల్ క్యాండిడేట్, లోకల్ అభ్యర్థిని, నన్నే ఆశీర్వదించండి, ఒక ఇంటి ఆడబడుతుందని చెప్తున్నారు. మరి ఆవిడకి ఎలా ఉంటుంది? ఆవిడ లోకల్ ఎలాగైందండి? ఆవిడ లోకల్ ఏం కాదు కదా, నాన్న లోకలే కదా ఆవిడ. ఆ లోకల్ ఏం కాదు. ఆవిడ గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టింది, మన చిరంజీవి గారు ఫోటో పెట్టి గెలిచిందండి. ఆవిడెవడో ఇక్కడికి వెళ్దాం. ఇలా ఆవిడ వాపు చూసి బల్పు అనుకున్నట్టు అది ఇదివరకు నేను గెలిచేసాను ఇప్పుడు గెలిచేస్తాను కూడా సమస్య లేదండి. ఆవిడ పోటీయే కాదు. ఆవిడకి ఇప్పుడు మన 2,35,000 ఓటింగ్ ఉందండి. ఇక్కడ 2,35,000 ఓటింగ్లో 1,70,000 పోల్ అవుతుందండి. 1,70,000లోనే ఆవిడకి 20,000 25,000 పడతాయిందండి. 1,00,000 ఓట్లు పైనండి మెజార్టీ. ఇంకా అందులో ఏం తిరిగిలేదండి. ఇంకా ఇక్కడ అడిగితే సామాన్యులు అయితే ఈ విధమైన వాదన చెప్తున్నారు. చెప్పండి, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి మీరు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ కండి. మాకు ఒక పార్టీ రాష్ట్ర నాయకుడిగా వస్తున్నాడు కాబట్టి నేను అన్ని కులాలు కూడా ఆయనకు ఓటేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ జగన్ బాబు గారిని మద్యం తాగేసి కాళ్ళు గట్రా సలబడిపోయినండి. మాకు ఈ మందు గట్రా పోతే ఇంతోనే పోటని మేము ఎదురు చూస్తా ఉన్నాం ఒక 60 రోజుల గురించి. మరి మద్యపానం నిషేధం చేస్తున్నారు, మరి అన్నీ కూడా మరి మద్యపాన నిషేధం చేస్తే చాలామంది చచ్చిపోతారండి. అసలు అలా ఏదో వాళ్ళ సొల్లికి చెప్పడం కానండి, అది తాగి బతికి కూడా పొద్దున్న పనిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారండి. అది కొంత మంది పంపిస్తే సరిపోనండి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్లు అన్నీ తీసేసండి, బ్రాండ్లు పెట్టండి, మొత్తం అందరి కాళ్ళు సలబెట్టేయండి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బాధ అయితే మాత్రం ఉన్నట్ల కంటే బాధ మందు మీద బాధ ఎక్కువ ఉందండి. మేము ఆయనకి నేను ఓటేసిన వాడినే 100 మందితో ఓటేయించారు. తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యాన్ గాలి బలిగేస్తారు మనకి అని ఏం చేయండి. అది ఎందుకు ఏం చేయమనుకుంటున్నారండి? రాజశేఖర రెడ్డి గారి ఇంప్రెన్స్ మీద ఏం చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కాక ఒక ఆరోగ్యశ్రీ అని, పీజీ రియంబర్స్మెంట్ అని మా అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆయన దయవల్ల ఇవాళ మా ఊళ్ళోనే 50-60 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి. చిన్న ఫ్యామిలీ వాళ్ళు అండి. అది ఎవరి వల్ల అయ్యారండి? రాజశేఖర రెడ్డి గారి వల్ల. అలాగే ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన ఉపయోగపడ్డాడు, ఆయనకిలాగే మాకు ఉపయోగపడతాడు అనేది మేము చంద్రబాబునే ఆయన పక్కన పెట్టండి నేను తీసుకొచ్చి నెత్తి పెట్టుకున్నామండి. 5 ఏళ్ళు 58 నెలలు అయిందని ఇంకో 2 నెలల గురించి చూస్తున్నాం. లేదంటే మేము ఆ పక్క తెలంగాణ ఎక్కడికో పోవటమేనండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించి తీరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా ఆయన లోకల్ కాదు కదా, మరి మీరు ఎలా గెలిపించుకుంటారు? ఏమంటే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లోకల్ అండి, కొవ్వూరు అండి, కాకినాడ దగ్గర. ప్రజారాజ్యం పోటీ చేయిందండి, అప్పుడు లోకల్ అండి ఆవిడ. ఇక్కడ కాపురం ఉందా? ఆవిడ 4 లోకలే కదండి. ఈ మధ్యకాలంలో మాకు చేసిన వాళ్ళందరూ 4 లోకలే అండి. గీత గారు, పిఠాపురం టౌన్ అంటే ఎవరు లేరు కానండి,
ఈ నియోజకవర్గంలో పోటీ చేయరు. గీత నాలుగు దొరబాబు గారు నాలుగు తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉండరనే ప్రచారం తప్పుడు ప్రచారం అండి అది. ఇప్పుడు పులివెందుల్లో ఒక జగన్ గారు గెలిచారండి, అక్కడ ఆయన తిరుగుతున్నాడండి, ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుతున్నాడండి, అక్కడ ఆయన ఉంటున్నాడండి, అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి, అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ విధమైన డెవలప్ చేస్తారని మీరు కోరుకుంటున్నారు? మా నియోజకవర్గం 78 నుంచి చూస్తే అండి కొద్దిపాటిగా మాకు 2014 నుంచి 19 దాకా కొద్దిగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కొద్దిగా చేయగలిగారండి. నాకు 78 నుంచి రాజకీయం తెలుసు. ఆయన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఒక రోడ్డు కానీ ఏమి అభివృద్ధి లేదండి. బట్టనే నొక్కుతున్నాం అన్నామండి. మా దగ్గర 10 నొక్కడం 100 ఆగేటు. లోకల్లో 4 లోకలు ఏంటంటే అత్యధిక మెజార్టీతో 1,00,000 ఓట్లతో మేము అన్ని కులాలు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అయితే మనం అడిగాం, వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకున్నాం. మరొక ప్రాంతంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ గెలుస్తారా లేదా వంగ గీతా విశ్వనాథన్ గెలిపిస్తారా అనేది కూడా మరొక ప్రాంతానికి వెళ్దాం. చిత్రాడ ప్రజలకు అయితే మన కాకినాడ మొదటగా వచ్చి పిఠాపురం ఎంటర్ అయ్యే ప్రాంతం చిత్రాడ కాబట్టి చిత్రాడలో ప్రజాభిప్రాయం అయితే తెలుసుకున్నాం. పిఠాపురం సెంటర్లో నడిబడిలో మరిన్ని విషయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది. ఇద్దరులో ఎవరికి బాగుండే అవకాశం ఉంది? గీత గారికి పెద్ద ఏమి ఉండదండి. ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యారు. అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ రారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కార్తికేయ అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ వెళ్తారు. అదొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గాలనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు. మెయిన్ పిఠాపురాన్ని ఉప్పాడనగా ఇలా పక్క ఇరవా ఇలా అన్ని అభివృద్ధులు లేవండి. ఎక్కడ పడితే రోడ్లు పోయినాయి. మెయిన్ కుర్రాళ్ళు జాబుల్లో ఆటో డ్రైవరు ఆటో తోలుకుంటే సరిపోద్దా? 10,000 ఎంత సరిపోద్దా? ఇంట్లో ఉద్యోగులు కుర్రాళ్ళు జాబులు లేకపోతే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడు, అందుబాటులో ఉండవు, ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు. మరి ఎలా ఉండి చూడాలి? నేను లోకల్గా ఉంటానేమో ఓ పక్క గీత చెప్తాను. ఏమండి మాకు కుదరక్కర్లేదండి. వీళ్ళు వచ్చి చేస్తున్నారా? ఎవరు చేస్తలే? గీత గారు వచ్చి చేస్తారా? ఎవరు చేయరండి. వీళ్ళు నెగ్గినప్పుడే వెళ్తారు. అది అర్థం మామూలుగా వాళ్ళు పడాలు చేసుకుంటారు తప్ప రోడ్డు సాలకోట రోడ్డు 4 సంవత్సరాలు అయింది పోయి 5 సంవత్సరాలు ఏమైనా వేసారా? ఎమ్మెల్యే లేరు ఇప్పుడు. గీత గారు ఎంపీ చేస్తున్నారా? మరి ఎవరో చేయరండి. ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు. అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు. అంటే ఇప్పుడు అందరూ కాపులందరూ కూడా ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాపులు అన్ని సామాజిక వర్గాలు వేస్తారా? కాపులు ఏంటండి, బీసీలు ఏంటండి, ఎస్సీ అందరూ కూడా వేస్తారండి. పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఏంటి అంత సంక్షేట వీరభద్రం చూసాం, బస్కి ఉంగరానికి మనం వరం గారిని చూసాం, ఆ పెద్దరాజ్యం మన గీత గారిని చూసాం, ఇప్పుడు పెన్నెం దొరబాబు చూసాం, బీజేపీలో మన పెన్నెం దొరబాబు చూసాం. 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసాను నేను. ఎంతమంది చూసాం. ఏం చూస్తాం ఇప్పుడు? చూడడం తప్పే ఉంది. ఏదో అభివృద్ధి అవుద్దామో అని, అంతకంటే ఏం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.